హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ హై ప్రోటీన్ హై ఫైబర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ ఎటువంటి టెన్షన్ లేకుండా ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. వైట్ రైస్ అసలు వాడకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీకి నేను పొట్టు పెసలు వాడుతున్నాను. అన్పాలిష్డ్ అన్ప్రాసెస్డ్ కాబట్టి మనకు చాలా హెల్తీగా ఉంటుంది. హై ఫైబర్ కూడా అందుతుందండి ప్రోటీన్తో పాటు. మీ దగ్గర ఎల్లో మూంగ్ దాల్ ఉన్నా కూడా వాడుకోవచ్చండి ఈ రెసిపీకి. ఇక్కడ నేను ప్యాన్లో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేస్తున్నాను వాటర్తో సహా. ఇందులో కాస్త పసుపు, ఇంగువ, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి పెసరపప్పుని ఉడికిద్దాం. ఇక్కడ నేను వేయించిన జీలకర్ర కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయండి. అది కూడా వేసేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసి పెసరపప్పుని చక్కగా ఉడికించేద్దాం. ఇక్కడ మనము క్రీమీ చట్నీ కోసం మన ఆయిల్తో పనిలేని పోపుల పెట్టెలో మన దగ్గర రెడీగా అన్ని డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి వేయించిన ఉద్దిపప్పు 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే వేయించిన శనగపప్పు కూడా వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 1/2 కప్ వేయించిన పల్లీలు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర హై ప్రోటీన్ పౌడర్ కూడా ఉందండి రెడీగా. అది మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ పోస్ట్ చేశాను. ఒక సింగిల్ ఇంగ్రీడియంట్తో మనము ఇంట్లోనే ఈజీగా హై ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు. ఇది కూడా చట్నీకి మంచి టేస్ట్ ఇస్తుంది, అలాగే హై ప్రోటీన్ కూడా అందుతుందండి మనకు. ఇక్కడ చక్కగా వాటర్ వేసి గ్రైండ్ చేసేసాను. క్రీమీగా మన చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిందండి. నేను ఇక్కడ మనము రైస్ వాడట్లేదు, ఓట్స్ యూస్ చేస్తున్నాను. క్విక్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఓట్స్ వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది అనేది అందరికీ తెలుసు కదండి. మన హార్ట్కి చాలా మంచిది, హై ఫైబర్ ఉంటుంది, వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ 1 కప్ ఓట్స్కి 2 కప్స్ వాటర్ వేసి మనము స్టవ్ దగ్గరే ఉండి చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ దాన్ని కుక్ చేయాలండి. పక్కకు వెళ్ళారంటే మాడిపోతుంది. ఇక్కడ క్రష్ చేసిన మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఓట్స్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మనం దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. అడుగు పట్టేసి అడుగు మాడిపోతుంది. మనకి ఈ స్టేజ్లో సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఫ్రెష్గా కడిగిన కరివేపాకు ఆకులు కూడా వేస్తున్నాను. ఓట్స్ చూసారా చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, అడుగు పట్టేస్తుంది. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి, చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్స్ ఎటువంటి హడావిడి ఉండదు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నేను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదండి, ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మన హై ప్రోటీన్ హై ఫైబర్ ఓట్స్ పొంగల్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని మన క్రీమీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 స్పూన్స్ A2 గీ యూజ్ చేస్తున్నానండి. మనకు గీ అనేది చాలా మంచిదండి, సూపర్ ఫుడ్ ఇది. ప్రతిరోజు 1 స్పూన్ A2 గీ తీసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. వైటమిన్ డి కూడా ఉంటుంది. పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ని కూడా చాలా బాగా కరిగించేస్తుందండి. మన పొంగల్ని నేను ప్లేట్లో సర్వ్ చేశాను. అలాగే మన క్రీమీ చట్నీ కూడా రెడీ చేసాం కదండి, దాన్ని కూడా వేస్తున్నాను. అంతేనండి, మన టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.